రాకాలోకంకి స్వాగతం. 5 సంవత్సరాల్లో దేశంలో ఎంత మార్పు వచ్చింది ఇది చూడాలన్నట్టయితే మనము కేరళలో ఉన్నటువంటి వయనాడ్ లోకసభ నియోజకవర్గానికి వెళ్ళాలి. 2019లో వయనాడ్ గురించి దేశమంతా చర్చించింది. ఎందుకంటే రాహుల్ గాంధీ అమేఠీలో ఓటమి ఖాయమని నిర్ణయం అయిపోయిన తర్వాత అమేఠీలో నామినేషన్ దాఖలు చేసినప్పటికీ తన శక్తిని, తన యొక్క సామర్థ్యాన్ని, తన సర్వస్వాన్ని, తన దగ్గర ఉన్న వనరుల్ని అన్నిటినీ కూడాను వయనాడు మీద కేంద్రీకరించారు. వయనాడులో ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు. వయనాడులో పోటీ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వయనాడు జనాభాలో 55% ముస్లింలు, 14% క్రైస్తవులు. కాబట్టి ఈ రెండు మైనారిటీ వర్గాలు, నిజానికి వయనాడులో మెజారిటీ ముస్లింలు అయినప్పుడు వాళ్ళు మైనారిటీలు ఎలా అవుతారు అది వేరే విషయం, అది వేరే చర్చ. కానీ ముస్లిం ప్లస్ క్రిస్టియన్ ఈజ్ ఈక్వల్ టు విక్టరీ అనేటటువంటి ఎలిమెంటరీ పొలిటికల్ మ్యాథమెటిక్స్ ఆధారంగా ఆయన వయనాడుకు వెళ్ళి కంటెస్ట్ చేశారు. 2024 ఎన్నికల్లో కూడా ఆయన వయనాడు నుంచే పోటీలోకి దిగారు. క్యాలిక్యులేషన్స్ ఏమీ మారలేదు. ముస్లిమ్స్ ప్లస్ క్రిస్టియన్స్ ఈజ్ ఈక్వల్ టు విక్టరీ ఇన్ వయనాడ్. అయితే 2019కి 2024కి ఒక కీలకమైనటువంటి మార్పు వచ్చింది. మార్పు ఏంటంటే 2019 ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసేటప్పుడు, రోడ్ షో నిర్వహించేటప్పుడు చాలా పెద్ద సంఖ్యలో ముస్లిం లీగ్ జెండాలు కనిపించినాయి. ముస్లిం లీగ్ జెండాలు రెపరెపలాడినాయి. కార్యకర్తలు ముస్లిం లీగ్ యూనిఫామును ధరించారు, ముస్లిం లీగ్ నినాదాలు చేశారు. భారీ సంఖ్యలో ముస్లిం లీగ్ జెండాలు పట్టుకున్నటువంటి కార్యకర్తలు ముందు, వెనక, కుడి, ఎడమ పక్కల నడుస్తూ ఉంటే రాహుల్ గాంధీ వెళ్ళి నామినేషన్ని దాఖలు చేశారు. అక్కడక్కడ మచ్చుకి కొంత నామినల్గానన్నా కనిపించాలి కాబట్టి కొన్ని త్రివర్ణ పతాకాలు కనిపించాయి. ఇప్పుడు దేశమంతా అది చాలా పెద్ద చర్చ జరిగింది. మొత్తము ఒక ముస్లిం లీగ్ జెండాల సముద్రం మధ్య అక్కడక్కడ విసిరేసినట్టుగా ఉన్నటువంటి ద్వీపాల్లాగా కాంగ్రెస్ పార్టీ త్రివర్ణ పతాకం ఉంది. మొత్తం మీద రాహుల్ గాంధీ గారు వెళ్ళి నామినేషన్ దాఖలు చేశారు, ఘన విజయం సాధించారని వేరే చెప్పనక్కర్లేదు. 2024 వచ్చేసింది. 2024లో రాహుల్ గాంధీ అదే వయనాడుకు వెళ్ళారు, అదే నామినేషన్ దాఖలు చేశారు, అలాగే రోడ్ షో చేశారు. తేడా ఏమిటంటే ముస్లిం లీగ్ జెండా ఒక్కటి కూడా లేదు. ఒక్క ముస్లిం లీగ్ జెండా కూడా కనపడకూడదు అని చెప్పి అటు ముస్లిం లీగ్ కూడాను ఆదేశాలు జారీ చేసింది, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడాను రిక్వెస్ట్ చేసింది. ముస్లిం లీగ్ జెండాలు గనక కనిపిస్తే వాటిని ఆకుపచ్చ జెండాలను చూసినట్టయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఉత్తర భారతదేశము, తూర్పు భారతదేశము, పశ్చిమ భారతదేశము, దక్షిణ కేరళతో సహా, కర్ణాటకతో సహా ప్రజలు కాంగ్రెస్ పార్టీని ముస్లిం పార్టీగా భావించే అవకాశం ఉంది. ఆ వచ్చే గుప్పెడు సీట్లు కూడా రాకపోవచ్చు. కాబట్టి ముస్లిం లీగ్ జెండా ఎగరేయకూడదు అని చెప్పి అటు ముస్లిం లీగు చెప్పింది, ఇటు కాంగ్రెస్ పార్టీ కోరింది. ఎందుకంటే ముస్లిం లీగ్ జెండాలతో ప్రదర్శన చేసి రోడ్ షో చేస్తే దానివల్ల లాభం కన్నా నష్టం ఎక్కువగా కనిపిస్తోంది. అందుకని ముస్లిం లీగ్ జెండాలు వద్దన్నారు. కాబట్టి 2019లో రెపరెపలాడినటువంటి ముస్లిం లీగ్ జెండా ఒక్కటి కూడా కనపడలేదు. అయితే కాంగ్రెస్ మార్కు రాజకీయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఎందుకంటే ముస్లిం లీగ్ జెండా గనక కనిపిస్తే ఉత్తర భారతదేశంలో, పశ్చిమ భారతదేశంలో, తూర్పు భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఓట్లు పోతాయి. కాబట్టి ముస్లిం లీగ్ జెండాలు చూపించొద్దు. కానీ ఓన్లీ త్రివర్ణ పతాకపు జెండాలు గనక కనిపించినట్టయితే వయనాడులో ఉన్నటువంటి ముస్లింల ఓట్లు రావచ్చు, రాకపోవచ్చు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ జెండాలు కూడా వద్దన్నారు. ఎందుకంటే కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. కాబట్టి త్రివర్ణ పతాకం, కాంగ్రెస్ పార్టీ జెండా అయినటువంటి త్రివర్ణ పతాకము వద్దు, ఇటు ముస్లిం లీగ్ జెండా అయినటువంటి ఆకుపచ్చ రంగు పతాకము వద్దు. మొత్తానికి 2 జెండాలు లేకుండా జెండా విహీనంగా గెలుపు మాత్రమే ఎజెండాగా రాహుల్ గాంధీ ఈసారి నామినేషన్ని దాఖలు చేశారు. 5 సంవత్సరాలలో దేశ రాజకీయాల్లో ఎంత మార్పు వచ్చిందంటే
ముస్లిం లీగ్ జెండాలను గనక చూపించినట్టయితే దేశంలోని మిగతా భాగాల్లో గెలిచే అవకాశం లేదు. కాబట్టి ముస్లిం లీగ్ జెండాలు చూపించొద్దు. వయనాడ్ నుంచి గెలవాలన్నట్టయితే ముస్లిం లీగ్ సహాయం కావాలి. కాబట్టి ముస్లిం లీగుకు కోపం రాకూడదు. కాబట్టి త్రివర్ణ పతాకాన్ని కూడా త్యాగం చేసి 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ కన్ఫ్యూజన్ ఏ స్థాయికి చేరింది, దేశ రాజకీయాల్లో మతతత్వవాదాన్ని ప్రజలు ఎలా తిరస్కరిస్తున్నారు, మైనారిటీ బుజ్జగింపు రాజకీయాల్ని ఎలాగ చెత్తకుప్పలో పారేస్తున్నారు అన్నది ఒక్క వయనాడ్ ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ యొక్క నామినేషన్ దాఖలు చేసినటువంటి తంతును చూస్తే అర్థమవుతున్నది. అయితే ఇక్కడ రాహుల్ గాంధీకి ఇంకొక సమస్య వచ్చింది. సమస్య ఏంటంటే ముస్లిం లీగ్ జెండా పూర్తి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దానిలో చంద్రుడు, అర్ధచంద్రుడు, నక్షత్రం ఉంటుంది. దీన్ని చాలామంది పాకిస్తాన్ జెండా అనుకున్నారు. పాకిస్తాన్ జెండాకి మన దేశంలో ఉన్నటువంటి ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కి ఒక తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే పాకిస్తాన్ జెండాలో కనీసం ఒక చిన్న పట్టి తెల్ల రంగులో ఉంటుంది, మిగతాదంతా ఆకుపచ్చలో ఉంటుంది. అందులో చంద్రుడు, అర్ధచంద్రుడు, నక్షత్రం ఉంటుంది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జెండాలో తెల్ల రంగు స్ట్రిప్ కూడా ఉండదు. అంటే మిగతా ఏ మైనారిటీకి కూడా స్థానం లేదు, కేవలము ఆకుపచ్చ రంగు మాత్రమే ఉంటుందని నిస్సిగ్గుగా, నిర్మోహమాటంగా, నిర్లజ్జగా ముస్లిం లీగ్ ప్రకటించేసింది. ఎంఐఎం జెండాను కూడా జాగ్రత్తగా గమనిస్తే జై భీమ్ జై మీమ్ నాలుక చివరి భాగం నుంచి వస్తుంది, కానీ వాస్తవానికి జెండా రంగులో కేవలం జై మీమ్ మాత్రమే ఉంటుంది. జై భీమ్కి స్థానం లేదు. సో ఇది 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పు. ఈ పరిణామం కేవలము 5 సంవత్సరాల్లో రాహుల్ గాంధీ వంటి నాయకుడు, ప్రధానమంత్రి కావాలని ఉవ్విళ్ళూరుతున్నటువంటి నాయకుడు ఆకుపచ్చ జెండాలు పట్టుకుని నామినేషన్ దాఖలు చేయడానికి భయపడే పరిస్థితి వచ్చింది. అయితే ఆకుపచ్చ జెండాల భయం ఇంకా పోలేదు కాబట్టి త్రివర్ణ పతాకాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధమైపోతున్నారు. ఇది ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ ఈ కన్ఫ్యూజన్ వల్లనే దెబ్బతింటుందేమో అని అనిపిస్తుంది. ఈ మొత్తము సంఘటనను చూస్తే నాకు వినాయక్ దామోదర్ సావర్కర్ 80 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాట గుర్తుకొస్తుంది. ఆయన 2 మాటలు చెప్పారు. ఒకటి, రాజకీయాలని హిందవీకరణం చేయాలన్నారు. హిందవీకరణం చేస్తే ఏమవుతుంది అది కూడా ఆయన చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, చాలామంది తమ చొక్కా మీద జంధ్యం వేసుకుని తమ గోత్రం ఏమిటో ప్రపంచం అందరికీ చెప్పుకుంటూ తిరుగుతూ నేను కూడా హిందువుని చెప్పుకుంటూ తిరుగుతారని చెప్పి 80 సంవత్సరాల క్రితం 1940s ఎలక్షన్స్లో సావర్కర్జీ చెప్పారు. ఆ రోజులు దగ్గరగా వస్తున్నాయా అన్నటువంటి అనుమానం కలుగుతోంది వయనాడులో 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పును చూస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.